వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన విలువ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఆయన చనిపోయిన తర్వాత ఏర్పడిన అనేక పరిణామాలు చూసిన తర్వాత వైఎస్ఆర్ అనే వ్యక్తి ఉంటే ఇలా జరిగేది కాదు అన్న అభిప్రాయంతో పాటు ఆయన పరిపాలనా తీరు ఆయన చనిపోయిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది ఎంత ఉపయోగంగా పరిపాలన సాగింది అన్న దానిపైన. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఓడిపోగానే ఆయన విలువ ఏంటో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతుంది. పైకి అంగీకరించకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోల్చి చూసుకున్న తర్వాత ఈవెన్ ఇతర పార్టీల నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా ఉంది అన్న ఒక అభిప్రాయానికి వస్తున్నారు. ఇదేదో ఊరికే మాటల్లోనే కాదు, చాలా అంశాన్ని పోల్చి చూసుకున్నప్పుడు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యాజ్ ఇట్ ఈస్ గా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాల్ని కాపీ కొడుతూ రన్ చేస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నంత సంస్కరణలు కావచ్చు, అంత స్ట్రిక్ట్ గా పరిపాలన కావచ్చు ఎక్కడా కూడా ఇప్పుడు కనిపించడం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఫార్వర్డ్ గా చాలా అడ్వాన్స్డ్ గా 10-15 ఏళ్ళు ముందుకెళ్ళి మరీ పరిపాలన చేశారు. దాన్ని రీచ్ అవడంలో, క్యారీ చేయడంలో, క్యాప్చర్ చేయడంలో పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అదే అలసుగా తీసుకొని తెలుగుదేశం పార్టీ తన ప్రచార మాధ్యమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ఈ పరిపాలనతో రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇంకోసారి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే ఈ రాష్ట్రమే ఉండదు అంటూ ప్రచారం చేశారు. ప్రజలకి పోల్చుకునే అవకాశం కూడా లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుంది, ఇంకొకరి పరిపాలన ఎలా ఉంటుంది అన్నది పోల్చుకునే అవకాశం కూడా తక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని నమ్మేశారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న విధానాలు, పనులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చంద్రబాబు నాయుడు పరిపాలనకు కొన్ని కోట్ల యోజనాల దూరం ఉంది, అంత తేడా ఉంది అన్న పరిస్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చేశారు. ఈ 15 రోజుల్లో కూడా కొన్ని అంశాలు అయితే తేలిపోయాయి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీ ఎంత రచ్చరచ్చ ఉంటుంది, అంత గలీజ్గా ఉంటుంది అన్నట్టుగా 5 ఏళ్ళు ప్రచారం చేశారు. కానీ ఈ సెషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రాకపోయినా సరే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు కావచ్చు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే సభ నవ్వుతూ పరోక్షంగా వాటిని సమర్థించడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అసెంబ్లీకి చెడ్డ పేరు వైఎస్ఆర్సీపీ వల్ల రాలేదు, తెలుగుదేశం పార్టీని దానికి అంతటికి కారణం. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా కొందరు ఎంత దూరం ఆలోచిస్తూ ఉన్నారంటే తెలంగాణ ప్రశాంతంగా ఉండడానికి అక్కడ తెలుగుదేశం పార్టీ లేకపోవడమే కారణం అన్న ఒక ఆలోచన కూడా వెళ్తున్నారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందో అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది, లేనిపోని రాజకీయ ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ జరుగుతూ లేనిపోని అక్కడ గందరగోళం ఉంటుంది అన్న ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు. ఈసారి అసెంబ్లీ సెషన్స్ లో చిరంజీవిని అవమానించారు జగన్మోహన్ రెడ్డి అంటూ చేసిన ప్రచారం కూడా తెలిపింది. చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ప్రకృతి కూడా ఇక సహకరించే పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ ఆ మాటలు మాట్లాడడం ఎందుకు, సంబంధం లేకపోయినా హఠాత్తుగా బాలకృష్ణ లేసి చిరంజీవిని అవమానించడం ఎందుకు, చిరంజీవి హఠాత్తుగా అసలు విషయం ఒప్పేసుకోవడం ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్, నాగబాబు అయితే మౌనముద్రలో ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత 5 ఏళ్ల పాటు ప్రజల్ని వీళ్ళు ఇంత అమాయకుల్ని చేసి ఆడించేశారా అన్న ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తూ ఉన్నారు. శ్రీలంక అవుతుందంటూ 15 లక్షల కోట్లను అప్పు చెప్పారు, తీరా చూస్తే 6,30,000 కోట్లు మాత్రమే అప్పని భయావల కేసు అంగీకరించారు. ఇప్పుడు మాత్రం 15 నెలలకే 2 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పు తెచ్చేశారు. ఇలా ఏ అంశంలో చూసుకున్నా కూడా ప్రజలకు అర్థమైపోతుంది, మమ్మల్ని వెరిపప్పలు చేసేసి 5 ఏళ్ళు ఈ ప్రచారాల మాధ్యమాల ద్వారా మమ్మల్ని దెబ్బకొట్టారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అనేది ప్రజలకు అర్థమవుతోంది. చివరకు సచివాలయ సిబ్బంది కూడా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చాలా మంది హ్యాండ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వస్తే మా పరిస్థితి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ రోజు వాళ్ళు అప్పుడే ధర్నాలు, స్ట్రైకులు చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. వాలంటీర్లతో చేయాల్సిన పని మాతో చేయిస్తున్నారు, ప్రతి దానికి మమ్మల్ని ముందు పెడుతున్నారు, మేము ఇది తట్టుకోలేము అంటూ ధర్నాలు, స్ట్రైకులు చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. సో మొత్తం మీద చూస్తూ ఉంటే చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ విలువ తెలిస్తే ఒక్క ఓటమితోనే జగన్మోహన్ రెడ్డి విలువ ఏంటో చాలా మందికి ఇప్పుడు అర్థమవుతోంది, చాలా వర్గాలకి.